వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూపై గత 2 నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నా కానీ ప్రధానమంత్రి మోదీ స్పందించని వైనం. కానీ చిట్ట చివరగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వైనం, అక్కడ పార్లమెంటు పిలుపునిచ్చిన చలో సంసద్ పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ లాఠీ చార్జ్ దేశవ్యాప్తంగా ఒక ప్రభావాన్ని చూపిన నేపథ్యంలో పార్లమెంటులో మోదీ ఆలస్యంగా స్పందించడం జరిగింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు పార్లమెంట్లో రియాక్ట్ కావడం జరిగింది. ఎగ్జామ్స్ పారదర్శకంగా జరగడం దేశ బాధ్యత అని, లీక్ కారణమైన వాళ్ళపై గట్టి యాక్షన్ ఉంటుందని చెప్పారు. కానీ ఈ పంచాయతీ స్టార్ట్ అయ్యి రోడ్లపైకి వచ్చి పార్లమెంటు దాకా రచ్చ దాకా వెళ్ళిన తర్వాత మోదీ మాట్లాడడంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది. ఢిల్లీ వీధుల్లో ఒకవైపు ప్రొటెస్టులు జరుగుతుంటే ఇంకోవైపు సోషల్ మీడియాలో నిరసనకారుల పాత కాంట్రవర్సీలను బయటకు తీస్తూ కౌంటర్లు కూడా పడుతున్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే లీక్ వార్త రాగానే లేదా ఇష్యూ కాస్త పెద్దదవుతున్నప్పుడే ప్రధాని తరచుగా స్పందించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనేది మరికొందరి ప్రధాన ప్రశ్న. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆరంభంలో నాయకుడి నుంచి ఒక మాట వస్తే విద్యార్థులకు ధైర్యం వస్తుంది, అనవసర గందరగోళం తగ్గుతుంది. కానీ సమస్య చేతులు దాటిపోయాక మాట్లాడడం వల్ల విపక్షాలకు విమర్శలు చేయడానికే ఛాన్స్ ఇచ్చినట్లవుతుంది. ప్రధానమంత్రి ఎందుకు ప్రతి కీలక విషయంలోనూ కాస్త ఆలస్యంగా రియాక్ట్ అవుతున్నారనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. ఇంత గొడవ జరుగుతుంటే మోదీకి ఈ విషయం తెలియకుండా ఉండదా? ఉంటుంది. ఖచ్చితంగా ఆయన పర్సనల్గా అధికారులతో మాట్లాడి సమాచారం సేకరించే ఉంటారు. కానీ తాను ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారన్నది బయటకు వచ్చి నేరుగా చెప్తేనే యువతలో ఆ నమ్మకం కుదురుతుందనేది కొందరి వాదన. ఒకవైపు ప్రతిపక్షాలు అంత బలంగా లేని సమయంలో ఇలాంటి వివాదాలపై ప్రధాని తరచుగా ఓపెన్గా స్పందిస్తే జనాల్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది. లేదంటే ఈ గ్యాప్ కాస్త రాబోయే రోజుల్లో పార్టీకి పొలిటికల్గా మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక ఇష్యూపై పూర్తి ఇన్ఫర్మేషన్ అధికారులు ఇచ్చే రిపోర్ట్స్ వచ్చాకే మాట్లాడడం మోదీ స్టైల్ అని ఆయన మద్దతుదారులు చెబుతుంటారు. సిబిఐ విచారణ, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ అన్నీ చూశాకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కూడా అంటున్న వైనం. కానీ మోదీ మొదట్లోనే ఎంతవరకు పట్టించుకున్నారు అనేది కూడా జనాలకు తెలిస్తే సరిపోతుంది అనేది మరికొందరి వాదన. ఏది ఏమైనా తప్పు చేసిన వాళ్ళను కఠినంగా శిక్షిస్తేనే ఈ అన్నింటికీ కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుందనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. మొట్టమొదలుగా స్పందించాల్సిన ప్రధానమంత్రి మోదీ చివరికి చలో సంసద్ కార్యక్రమం ఒక బీభత్సమైన లాఠీ చార్జ్ జరగడం, ఆ తర్వాత స్పందించడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.